ఇంత బాగా దర్శనం జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చెప్పాను కదా మాది అన్‌ప్లాన్డ్ ట్రిప్ అని. ఇక దేవుడి మీద భారం వేసి కాళహస్తి నుంచి తిరుపతి బస్సు అయితే ఎక్కేసాం. విష్ణు కాంప్లెక్స్‌లో టికెట్స్ కోసం నించున్నాం. అయితే నెక్స్ట్ డే 1:00కి మాకు టికెట్ స్లాట్ ఇచ్చారనమాట. అంతకుముందు శ్రీవారి పాదాల నుంచి నడిచామని చెప్పేసి ఈసారి అలిపిరి నుంచి నడుద్దామని నడకైతే మొదలుపెట్టాం. మెట్ల పక్కన గట్లు కూర్చోవాలని కట్టారో లేకపోతే కట్టారని మేము కూర్చున్నామో అర్థం కాలేదు. 10 మెట్లకు ఒకసారి కూర్చుంటూనే ఉన్నాము. ఒకానొక స్టేజ్లో నా మోకాలు చిప్పులు అరిగిపోయినాయేమో, ఇంటికి వెళ్ళాక ఇమీడియట్గా చెక్ చేయించుకోవాలి అనుకునేంతలాగా ఎక్కాను నేను మెట్లయితే. వెనక మా వారు పుష్ చేయకపోతే నేను ఎక్కలేకపోయాను. మోకాళ్ళ పర్వతం రీచ్ అవ్వగానే అందరి మొహాల్లో ఏదో సాధించేసామన్న ఫీలింగ్. మెట్లకి చాలామంది మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా, బొట్లు పెట్టుకుంటూ కర్పూరాలు వెలిగించుకుంటూ చాలా ఒక మంచి డివైన్ ఫీలింగ్ అయితే కలిగింది. మాకు కొండెక్కడానికి మొత్తం ఒక 4.5 నుంచి 5 అవర్స్ దాకా పట్టిందండి. ఇక్కడ పిల్లర్స్ మీద గోవిందనామాలు స్టార్ట్ అయ్యాక అసలు ఎప్పుడు ఎక్కామో తెలియకుండా చాలా ఈజీగా ఎక్కేసాము. మెట్లయితే తిరగట్లేదు కానీ నడుస్తూనే ఉన్నాం అసలు. ఇంకోటి ఏంటంటే మనం నడిచి ఖర్చు పెట్టిన క్యాలరీస్ కన్నా మనం పొట్టలో వేసే క్యాలరీసే ఎక్కువ ఉంటాయి. సో కొండపైకి ఎక్కేసాక రూమ్ కోసం అయితే మేము సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళామండి. అక్కడ మాకైతే రూమ్ దొరకలేదు. అక్కడ ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా.